నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకోండి, చూద్దాం. ఇది ఇంగ్లాండ్ కాదు, విశాఖపట్నం నుంచి వచ్చాం మేము. ఇది విజయనగరం. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, యూట్యూబ్ ద్వారా నాకు ఒక ఫ్రెండ్ దొరికారు. చూడండి, రండి. దాంట్లో సరస్వతి గారు. యూట్యూబ్లో ఆవిడ వీడియోలు చూస్తూ ఉంటాను నేను. ఎంత ఫ్యాసినేషన్ అనమాట నాకు. ఇలాంటి బంతిపూలు ఇలాంటివి ఎక్కువ ఇంగ్లాండ్లో ఉండవు. కానీ ఈ రంగు చూడండి ఎంత బాగా వేశారో, అయ్యి బాబోయ్. అండ్ ఈవిడ వీడియోస్ అన్నీ చూస్తాను నేను. ఎంత ఓపిక అంటే, మొక్కలు పిచ్చి నాకు ఉంది, కానీ నాలాంటి మొక్కలు పిచ్చి ఉన్న లేడీ దొరకడం చాలా అదృష్టం. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు విజయనగరం వచ్చాము, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాము. అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ. నీలగోరంట భలేగా పూస్తున్నాయి. ఇక్కడ అన్నీ రెడ్ కలర్ వేశారు. ఎత్తుగా ఉన్నాయి ఇవి. చాలాసార్లు నేను చూసినవి పొట్టిగా ఉంటాయి. ఎంత ఎత్తది అంటే వేరే పాటలో పెట్టాను. సరే మందారాలు, ఈ లైన్ అంతా మందారాలు. ఇక్కడ ఉంది పింక్ది, ఇదేమో రెడ్, అదేమో లైట్ ఆరెంజ్. ఇదిగోండి ఆర్చ్ చూడండి, చాలా బాగా పెట్టారు. శంకు పూలు అనమాట ఇవి. ఐ లవ్ దిస్ కలర్. ఇది డబుల్ లాగా ఉంది, సింగిల్ ఉంటుంది, ఇదేమో డబుల్ అనమాట. చాలా బాగుంది, లవ్లీ. చూసారా విజయవతి గారు, ఇది చూసారా? ఇది నేను చూడలేదండి ఇదివరకు, నాకు తెలియదు దీని సంగతి. కొండ మామిడి అంటారు, అడి మామిడి అంటారు. చట్నీస్కి మనం చింతపండు వాడేటట్టు వాడుకోవచ్చు. ఓ, పచ్చళ్ళకి, కూరలోకి, సాంబార్లోకి. కాకపోతే ఇరంతా కాస్తూనే ఉంటుంది కంటిన్యూగా. కానీ దీనికి అసలు ఆకేది? దీనిలో ఏమో మల్టీవిటమిన్ తెలుసా ఎలా ఉంటాయి? ఓహో, అలానే ఉంటుంది. మల్టీవిటమిన్ ఉంటుంది కదా, ఆకు అలానే ఉంటుంది. కానీ ఈరంతా కాస్త చూడండి, గుత్తులు ఎన్ని ఉన్నాయో. దీనికి శంఖం పువ్వు పాదు ఎక్కేస్తుంది, అందుకే మనకి అంత క్లియర్ గా కనిపించదు. బాగుంది కదా. నేనైతే ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. ఇదేమో వచ్చి చంద్రకాంతం. అవునవును, ఇవి తెలుసు నాకు. ఈవినింగ్ పూస్తాయి కదా అన్నమాట. మల్టీ కలర్. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. మామిడో ఏంటో. విద్యార్థి గారు, ఈ మొక్కను చూసారా ఎప్పుడైనా? ఇది నాకు తెలియదండి. ఆల్ స్పైసీ. రియలీ? చూడండి ఆకు. ఇది మామూలుగా నోట్లో పెట్టుకుంటే ఘాటుగా ఉంటుంది. మనం మసాలా లాగా బిర్యానీలో యూస్ చేయొచ్చు. స్మెల్ చూడండి. అంటే దాల్చిన చెక్క, లవంగ అన్ని ఏదో అన్ని కలిపిన అన్ని మసాలాలు కలిపితే వచ్చే. ఏంటి ఇలా ఆకు వేసేస్తాం? మనం బిర్యానీ చేసుకుంటామా, ఆ వాటర్ లో ఈ ఆకులు ఒక 4-5 వేసుకుంటే వేసేయాలి. మనకి ఆ బిర్యానీకి ఈ స్మెల్ పడుతుంది. అంటే మరి నోరక్కర్లేదు? అలా వేసేది నోరక్కర్లేదు. ఇలా కొంచెం ఇలా గిల్లి వేసేట. బాగుంది. కుండీలో కూడా పెంచుకోవచ్చు, పెరటి తోటల్లో పెంచుకోవచ్చు, ఇలా కిందన కూడా వేయచ్చు. నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఇది క్యాక్టస్ అంటే పిల్లరు. ఓహో, పిల్లరా? ఇదేంటో తమాషగా ఉందమ్మా. అది బుల్లెట్ సైలెన్సర్. రియల్లీ? ఇది స్టీల్, అందుకని చెప్పి ఒక స్టీల్ బేస్ దానికి సెట్ చేసి దీంట్లో క్యాక్టస్ వేసాను. సార్, నేను చెప్పాను కదా, సరస్వతి గారు అంటే ఇంకా క్రియేటివిటీ అనమాట. చూడండి, ఈ క్యాక్టస్ కి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఆ క్యాక్టస్ అంటే మేము ఇంగ్లాండ్ లో ఇండోర్ ప్లాంట్. బయట పెడితే ఇంకంత సంగతి. ఒక్క 1 night లో పోతుంది అనమాట. ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ అంత అవుట్డోర్ లోనే పెరుగుతాయి. బాగుంది. అమ్మ ముళ్ళు.
మీరు మరి ఈ ఏరియాలో వెజిటబుల్స్ పెంచట్లేదు? వెజిటబుల్ గార్డెన్ వేరే ఉంది. ఈ ఏరియా అంతా మీరు ఇప్పుడు అక్కడ నుంచి చూసారు కదా, ఈ ఏరియా అంతా ఏంటంటే మనకి అందంగా ఆహ్లాదంగా కనిపించడం కోసం ఈ వెరైటీలన్నీ వేసాను. మన గార్డెన్ ఈ సంవత్సరం అంతా అందంగా పచ్చగా ఉండాలి అంటే ఎన్ని రకాలు వేసుకోవాలి. వెజిటబుల్స్ ఎలాగూ వేరే చోట ఉంది కాబట్టి ఈ ఏరియా అంతా నేను ఇవే వేసుకున్నాను. అది కూడా మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెజిటబుల్స్ రావు, ఎక్కువ సరిగ్గా పెరగవు. మనకి ఈవినింగ్ టైం ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకొని వీటిల్లో తిరుగుతూ ఉంటే ఆ హాయి ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా. ఇంగ్లాండ్లో అదే మీరు మేము అందుకే ఒకటే అన్నమాట, భావాలన్నీ కలిసాయి. విద్యావతి అండ్ సరస్వతి ఐడియాస్ అన్ని ఒకలాగే ఉంటాయి. ఇది మన పూర్వకాలం ఎర్రబంతి, కారబంతి, సీమబంతి ఇలా అంటారు కదా. అవును, ఇవి అంటే పొట్టిగా ఉంటాయి, నాకు కూడా చాలా ఇష్టంగా వస్తాయి. ఇంతకీ ఏమిటంటే మేమిద్దరం మొక్కలు పిచ్చాను, అందుకే కలిసాం. ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ విజయనగరం, నాకు ఇక్కడికి రావాల్సిన పనే లేదు. అయినా సరే వచ్చాను, కలిసాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మొక్కలు కలిపాయి, గార్డెన్ కలిపి, ప్రకృతి కలిపి నేచర్ లవర్స్ మేము ఇద్దరం. నాకు ఇక్కడ చిన్న గుడిసేసేయండి, నేను అందులో కూర్చుంటాను హ్యాపీగా. అందరూ ఒక గుడిసెలోనే ఉందాం చిల్లల్లా. ఈ గార్డెన్ మరి మీకు నచ్చిందా? ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ వండర్ఫుల్. మా వ్యూవర్స్ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యూవర్స్ కి ఒకటే మెసేజ్ అండి, మొక్కలా అంటుంటారు కొంతమంది. చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు, చాలా చిరాకు. ఎందుకంటే నేచర్ లేకుండా అసలు మనం ఉండలేము. అలాంటప్పుడు మొక్కలా అని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. మొక్కలు లేకపోతే అసలు మనం బతుకుతామేంటి? పువ్వులు, మొక్కలు, కాయలు, పళ్ళు, పంటలు ఉంటేనే ప్లేట్లో కాస్త తిండి వస్తుంది మనకి. అందుకని నా మెసేజ్ అందరికీ ఒకటే, మొక్కలు పెంచండి. ఒకటే చిన్న మొక్క అయినా పెంచండి. పెంచలేకపోతే కనీసం చూసి ఆనందించండి, ఎంజాయ్ చేయండి, అప్రిషియేట్ చేయండి. అది నా మెసేజ్. మామిడికాయలండి బాబోయ్, ఎంత మిస్ అయిపోతానో. ఇంగ్లాండ్ వెళ్ళాక మామిడికాయలు కానీ, మామిడి చెట్టు కానీ ఏమీ కనపడదు కదా, అక్కడ పెరగవు మాకు. ఎంత ఇష్టమో. ఇలా పైగా ఇది కొమ్మలు కిందకు ఉన్నాయి చూడండి. అబ్సల్యూట్లీ ఎక్సైట్మెంట్ అన్నమాట నాకు. మా ఆయన పాపం అర్థమైపోయిందిలేండి, ఇన్నేళ్ళకి అర్థమైపోయింది నా పిచ్చి అంతాను. ఇది బృందావనం లాంటి తోట కదా, మరి అందులో కృష్ణుడు ఉండవలసిందే. శ్రీకృష్ణుడు చూడండి చక్కగా గోవుతోటి. ఇది మీరు కొన్నారా, చేశారా? అంటే ఇది ఈ కృష్ణుడి బొమ్మ కొన్నాను, కాకపోతే ఇది గోడకి ఫిక్స్ చేసుకునేది మాట. ఒక పలుచగా ఒక పేపర్ లాగా ఉంటుంది. దానికి నేను వెనకాల సిమెంట్ సపోర్ట్ ఇచ్చి ఇలా నిలబడేలాగా రెడీ చేసుకొని కలర్స్ నేను వేసుకున్నా. వెరీ నైస్. తోటకు తగ్గట్టే ఉంది. లిటిల్ ఇది టెంపుల్ లా ఉంది. కలర్ఫుల్ కెలోడియం లీవ్స్ ఇలా స్టీల్ బిందుల్లో కూడా పెట్టాను, గమనించారా? అబ్బో, మరి దానికి ఏంటి డ్రైనేజ్ కింద హోల్డారా? ఇవన్నీ అన్ని కలర్స్ అన్నమాట. ఇలాంటి ఐడియాస్ అయితే మరి నాకు రావు. విద్యార్థి గారు, బాతులు కూడా నేనే సిమెంట్ తో చేసా. అబ్బో అయ్య బాబోయ్, మరి చూడండి క్రియేటివిటీ అంటే ఇది చూడండి. వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. చాలా బాగుంది, చాలా బాగుంది. అబ్సల్యూట్లీ గార్జియస్. వెల్ డన్. థ్యాంక్ యూ. నేను ఇంగ్లాండ్ వెళ్ళాక ట్రాపికల్ గార్డెన్స్ చాలా మిస్ అవుతానండి. ఎందుకంటే ఇటువంటి పువ్వులు మరి నేను ఇంగ్లాండ్లో పెంచలేను. అందుకని ఇవి ఇప్పుడు చూస్తుంటే సో హోమ్లీ అనమాట. పుట్టింటికి వచ్చేసినట్టే ఉంది. చూడండి, ఈ పువ్వులన్నీ మరి ఇంగ్లాండ్లో ఉండవు, పెరగవు సరిగ్గా. ఒకవేళ పెరిగినా పుయ్యవు, రకరకాల బాధలు ఉంటాయి. మాకు టెంపరేచర్ -10కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇవి ట్రాపికల్ ప్లాంట్స్ పెరగవు అన్నమాట. కానీ సరస్వతి గారి
గార్డెన్ చూసాక అబ్బా మళ్ళీ ప్రాణం లేచి వచ్చింది. సరస్వతి గారు, ఇది ఈ ట్యూబ్ ఏంటి, ఇందులో మొక్కలేంటి, కొంచెం చెప్పండి నాకు. ఇది మామూలుగా పైప్స్ వాటర్కి వాడతాం కదా, దానికి నేను హోల్స్ పెట్టి ఆ హోల్స్లో ఇది క్రోటన్ టైప్ మొక్క మాట. మీకు సన్ రైజ్ లో చూసే ఉంటారు, ఇలాంటి బ్లాక్ పార్ట్స్ లో పెట్టి ఇలా స్టాండ్స్ కి సెట్ చేస్తారు, అదే వర్టికల్ గార్డెన్ పెడతారు కదా. నాకు అలా చెయ్యాలనిపించి ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా ఐడియా వచ్చింది. ఇది పెరిగే కొద్దీ ఇంకా ఈ పైప్ ని కవర్ చేసేసి బుషీగా అది మనకి గ్రీన్ చిన్న పూత కూడా ఉంది. అది సీడ్స్, అవి కాయలు వచ్చి సీడ్స్ అవుతాయి. ఈ సీడ్స్ ద్వారా మళ్ళీ మనకి బేబీ ప్లాంట్స్ వస్తాయి. ఓకే, నచ్చిందా మరి? ఐడియాలు బాగున్నాయి. థ్యాంక్ యూ. సో ఇది వర్టికల్ గార్డెన్ అన్నమాట, ఎగ్జాంపుల్ ఆఫ్ వర్టికల్ గార్డెన్. సరస్వతి గారు, నేను, మా వారు, రాజుగారు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. నాకైతే ఆ తోటని వదిలి వెళ్ళాలనిపించలేదు. సరస్వతి గారి తోటలో అడేనియం కలెక్షన్ కూడా అదుర్స్ అన్నమాట. ఇక ఇంటికి చేరుకునే టైం అయిపోయింది. సరస్వతి గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్స్ లాగా కలిసిపోయాము. ఐ షల్ రియలీ మిస్ హర్ అండ్ హర్ గార్డెన్. సో మా ఇద్దరిలాగా మీరు కూడా కొన్ని మొక్కలు పెంచండి, పెంచకపోయినా చూసి ఆనందించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.